నా అందమైన ప్రపంచంలోకి స్వాగతం. ఎంత చక్కగా ఉందో కదా అమ్మవారు. చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపించింది. పూజ చేసిన తర్వాత కాసేపైనా నేను దేవుని మందిరంలో కూర్చొని అమ్మవారిని, స్వామివారిని అలా చూస్తూ ఉంటాను. నా దిష్టి తగులుతది అనేసి నేను లాస్ట్‌లో దృష్టి కూడా తీస్తాను. సో, చూసారు కదా వీడియోలో నాకు పుష్పం పడింది దత్తాత్రేయ స్వామి నుంచి. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను చేసిన పూజకి మంచి ఫలితము వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను చేసే పూజలు ఇంట్లో వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా ఆ దేవునికి పాదాల చెంతకి నా పూజలు వెళితే నాకు అంతే చాలు. నేను పెట్టే ప్రతి పుష్పము దేవుని పాదాల దగ్గరికి చేరితే నాకు అంతకంటే భాగ్యం ఏముంటుందండి. మనం చేసే పూజ ఒకరికి నచ్చాలని చేయము. మనకి నచ్చాలని కాదు. ఆ దేవుణ్ణి మెచ్చాలని, ఆ దేవుని స్మరణతో ఆ దేవుని దగ్గర ఎప్పుడూ మన భక్తి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూనే మనం పూజ చేసుకుంటాము. నాకు పూజ చేయాలని ఆ దేవుడు నాకు ఈ భాగ్యం ప్రసాదించిండు. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి.